మనకు ఎమ్మిగనూరు రోడ్డులో కపటి గ్రామ పరిధిలో బ్రిక్స్ తయారు చేసే ఒక యూనిట్లో మొత్తం 21 మంది దగ్గరగా బాండెడ్ లేబర్ ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం రావడంతో మనకు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, లేబర్ శాఖ, దీంతోపాటు ఐసిడిఎస్ వాళ్ళను, అలాగే దీనికి ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనకు గుప్తంగా అంటే ఎవరికి తెలియకుండా మొదట కొంచెం సీక్రెట్గా ఆపరేషన్ చేయాలా, వాళ్ళ వంతు వాళ్ళ పాత్ర పోషిస్తూ వాళ్ళు ఐజేఎం అని చెప్పి ఇంటర్నేషనల్ జస్టిస్ ఫర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మన కర్నూలులో సొసైటీ ఫర్ రూరల్ అండ్ ఎకో డెవలప్మెంట్ సంస్థతో టైప్ అయి మనకు ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వస్తే మనకు ఫస్ట్ ఐడెంటిటీని చెక్ చేసినాం, అంటే నిజమా కాదా, దీంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పి. వాస్తవంగా ఒక 24 అవర్స్ వరకు వెయిట్ చేసి అన్ని విధాలుగా కనుక్కున్న తర్వాత మనము అందరం కలిసి జాయింట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ ఉండేవాళ్ళు వర్కర్స్ అక్కడ అందరూ ఉన్నారు, ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళే. వాళ్ళందరూ వచ్చి మాకు కొంచెం ఇక్కడ ఉండడానికి ఇబ్బంది పడుతున్నాము, మేము మా రాష్ట్రానికి వెళ్ళిపోతాము, మమ్మల్ని తరలించేందుకు చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సరే, వాళ్ళను కారణాలు అడిగితే వాళ్ళు మాకు కొంచెం సరిగా ఇక్కడ వసతులు లేవని వాళ్ళు ఉండలేకపోతున్నామని చెప్పినారు. మరి మీరు ఏ విధంగా ఇక్కడికి వచ్చినారంటే, మామూలుగా మేము ప్రతి సంవత్సరము ఎవరన్నా వ్యక్తులు తీసుకొని వస్తే పని ఎక్కడ దొరికితే అక్కడికి మేమే వస్తాము అని వాళ్ళే వచ్చినారని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక్కడ పనిలో కొంచెం ఇబ్బంది పడి వాళ్ళు మేము పోతామనడంతో వాళ్ళకు స్వేచ్ఛనిచ్చేదాని కొరకు మనం ఆల్ డిపార్ట్మెంట్ కలిపి రెస్క్యూ ఆపరేషన్ పరంగా తీసుకొని రావడం జరిగింది. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళను ఇప్పుడు ఒరిస్సాలోని బాలంగీర్ డిస్ట్రిక్ట్కు పంపించేదానికి ఏర్పాట్లు చేసినారు. ఇది మామూలుగా స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, మన లేబర్ ఆఫీసర్ సార్ గారు అయితేనేమి, ఇంకా ఇతరులు అయితేనేమి అందరు కలిసి వాళ్ళకు తగిన ఏర్పాట్లు అంటే టికెట్స్ కానీ వాళ్ళ దారి ఖర్చులు కానీ అవన్నీ కలిపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా సెక్యూరిటీగా పంపించడం జరుగుతుంది. ఇది మామూలుగా రీహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ టైప్లో ఉంటుందన్నమాట. ఇది ఇంటర్నేషనల్ ఉడంబడికలు ఉన్నాయి, మళ్ళీ స్టేట్ లెవెల్లో ఉన్నాయి. వాటికి అనుగుణంగా ఒక మంచి ఎస్ఓపి ద్వారా వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్స్, ఎన్జిఓలు వాళ్ళు వచ్చేసి ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి దాన్ని ద్వారా కొంచెం ఇక్కడ నుంచి ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో దాన్ని ఆథరైజ్ చేయాలా, చేస్తే అది నెక్స్ట్ ఆ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాల్సిన రిలీఫ్ మెజర్స్ అంటే అక్కడికి పోయిన తర్వాత వీళ్ళను సమాజం తీసుకోవడం కానీ, వీళ్ళకి ఏదైనా పని కల్పించడం కానీ, వీళ్ళకి ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళని తీసుకొని వీళ్ళకు పునరావాసం కల్పించడం కానీ జరుగుతుందనే మంచి సదుద్దేశంతో ఒక గైడెన్స్లో పోయి వాళ్ళందరికీ మన గౌరవ సబ్ కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి అందరికీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక కాపీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. రిలీజ్ ఆర్డరు అవన్నిటినీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మనకు డిఎస్పి మేడం గారు, ఆదోని డిఎస్పి గారు కూడా వచ్చి మనకు వారితో పాటు మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి జాగ్రత్తగా పోయిరండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా మీకు అందరికీ తెలుసు, ఇంకా అన్ని శాఖల సమన్వయంతోనే ఇది సాధ్యమైంది. ప్రత్యేకించి మీడియా మిత్రులు కూడా నిన్నటి నుంచి దీనికి సంబంధించి ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి వాటి పట్ల కొంచెం అప్పుడప్పుడు విజిట్స్ ఉండాలి, అదేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంచిగా పాజిటివ్గా ఆర్టికల్స్ రాసినారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. రేపు కూడా ఇలాంటివి ఏదన్నా కేసులు పునరావృతం అయితే మీరు అందరూ మనకు అన్ని శాఖలకు సమాచారం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రజల రక్షణ, అదేవిధంగా వాళ్ళు ధైర్యంగా స్వేచ్ఛగా బ్రతకడం కోసమే ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు కలిసి ముందుకు వస్తాయని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. శేషపని తహసీల్దార్ అది వేజెస్కు సంబంధించి వారు వెంటనే మామూలుగా అయితే కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏదన్నా ఉండేది సమస్య నాకు తెలిసి, ఎందుకంటే నేను మామూలుగా రెస్క్యూ వరకే కన్సర్న్డ్ అయినప్పటికీ కొంచెం మీరు అడిగినారు కాబట్టి తెలియజేస్తున్నాము. వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు వెళ్ళే పాట అయితే వాళ్ళని పంపించండి సార్, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓనర్ గారు వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన దానికి తగినట్లుగా స్పందించడంతో
అంటే వాళ్ళను పంపించేదానికి ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో నాకు తెలిసి అక్కడ ఏం కాన్ఫ్లిక్ట్ రాలేదు. పోయిన వెంటనే మనకేం ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు అయితే గురి కాలేదు. కాబట్టి దానికి సంబంధించి ఇంకా సార్ వాళ్ళు ఇంకా కొద్దిగా దీనికి సంబంధించి ఏమన్నా ప్రూఫ్లు అవి ఇవి సేకరిస్తున్నారు. కాబట్టి అది తదుపరి దాని గురించి మనం ప్రస్తుతానికి వీళ్ళను సేఫ్గా వాళ్ళ గమ్యాలను చేర్చేదానికి మనం శ్రద్ధ పెట్టినాము. మనకు దానికి సంబంధించి సపరేట్ శాఖలు అవి ఉన్నాయి. నిదానంగా వాళ్ళు చూసి దానికి సంబంధించి చెప్తారు. వాళ్ళు చేసిన పనికి అమౌంట్ కూడా సక్రమంగా ఇవ్వలేదని చెప్పేసి మనకు ఇంకా అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు కదా సార్. అది ఏదైనా దాని మీద ఏమైనా యజమానితో ఏమైనా ఇప్పించగలిగారా సార్? వాళ్ళకు అడ్వాన్స్ కింద ఇచ్చినామని చెప్పినారు. మరి వారానికి కొంత డబ్బు కూడా ఇచ్చినట్లుంది. వీరు ఏమంటే వాళ్ళు ఊకే ఇచ్చినామని చెప్తే దానికి ప్రూఫ్ కావాలనేదే అడుగుతున్నారు. కాబట్టి అది కొంచెం విచారణలో ఉంది ప్రస్తుతానికి. వాళ్ళను ట్రైన్ రూపకంగా పంపిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒరిస్సా బార్డర్ కాబట్టి మనకు లాంగ్ జర్నీ డెఫినెట్గా ట్రైన్ అయితేనే సేఫ్. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడు ఖచ్చితంగా అదే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదో సపరేట్గా ఒక వెహికల్ పంపిస్తే ఏదైనా జరిగితే అది చాలా ప్రాబ్లం. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడే ఉత్తమమైనది భావించి ఆ విధంగా పంపిస్తున్నాం. సార్, ఆదోని నియోజకవర్గంలో అంటే ఈ ఇటుకల్లోనే కాకుండా వేరే వేరే వివిధ పరిశ్రమల్లో కూడా ఇట్లాంటి వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిపైన ఏమైనా దాడులు చేసేది ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్? అట్లా ఏమైనా చర్యలు తీసుకునేది కానీ ఏదైనా ఇన్స్పెక్షన్లు కానీ జరిగేది ఏమైనా? మంచి విషయం ప్రస్తావించినారు. మనకు దానికి సంబంధించి ఈరోజే పత్రికా ప్రకటనలో సబ్ కలెక్టర్ గారు క్లియర్గా మనకు మెసేజ్ ఇచ్చినారు. ఏమనంటే అన్ని శాఖలు కంబైన్డ్ అయ్యి అప్పుడప్పుడు మీరు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ అంటే ఆకస్మికంగా కొంచెం పర్యటనలు చేయండి అని, అదేవిధంగా అందరూ ఓనర్స్ను పిలిపించి వాళ్ళతో ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి దీనిల గురించి అవగాహన కల్పించి అవకాశం ఉంటే ఇలాంటి ఎన్జిఓలతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళను ట్రీట్మెంట్ చేయాలా, ఎంత వేజెస్ ఇవ్వాలా, దానిలకు తగినట్లుగా చర్యలు తీసుకోవాలా వాళ్ళను. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతో గౌరవంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు లేబర్ ఆఫీసర్ గారితో అయితేనేమి, పోలీస్ శాఖతో అయితేనేమి, మనకు వివిధ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్తో అయితేనేమి, దీనిలో అన్ని శాఖలను ఎన్జిఓలను రెవెన్యూ అందరం కలిసి కొంచెము ఫస్ట్ మొదటగా వాళ్ళందరికీ అవగాహన కల్పించి తర్వాత తదుపరి ఏమన్నా పొరపాట్లు జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈరోజు ఆల్రెడీ మన గౌరవ సబ్ కలెక్టర్ గారు ప్రెస్ ద్వారా తెలియజేసినారు. శేషపని తహసీల్దార్ ఆదోని.